వెల్కమ్ టు ఆర్టీవీ 9 న్యూస్. ఎడపల్లి మండల కేంద్రంలో రూర్బన్ పథకంలో నిర్మించిన మోడర్న్ డంపింగ్ యార్డ్ ని స్థానిక సంస్థల జిల్లా అడిషనల్ కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. నిర్వహణ లేకపోవడంతో గత కొంతకాలంగా నిరుపయోగంగా ఉన్న డంపింగ్ యార్డు నిర్వహణకు ఎవరూ ముందుకు రాకపోవడంతో గ్రామ సంఘం ఆధ్వర్యంలో దీనిని నిర్వహించాలని ఆదేశించారు. గ్రామంలో స్వీకరించిన ప్లాస్టిక్ వేస్టేజ్ను స్వీకరించి ఈ డంపింగ్ మిషన్లో వేసి ప్లాస్టిక్ దారాన్ని తయారు చేయాలని మహిళా సమైక్య అధికారులను ఆయన ఆదేశించారు. తయారు చేసిన ప్లాస్టిక్ వేస్టేజ్ను విక్రయిస్తే ఉపాధి పొందవచ్చునని ఆయన సూచించారు. గతంలో 2-3 పర్యాయాలు సైతం ఈ మోడర్న్ డంపింగ్ యార్డును పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ మరోమారు పరిశీలించారు. రూర్బన్ పథకంలో అందించిన మోడర్న్ డంపింగ్ యార్డ్ యంత్రాలు పనిచేయకపోవడానికి గల కారణాలు గత సెక్రటరీతో పాటు ప్రస్తుత సెక్రటరీని అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ మోడర్న్ డంపింగ్ యార్డ్లో ఉన్న మిషనరీకి కావలసిన వేస్ట్ ప్లాస్టిక్ కేవలం ఎడపల్లి గ్రామంలో నుండే కొంతమేర లభిస్తోందని, దీంతో ఇది వినియోగంలోనికి లేకుండా పోయిందని వారు స్పష్టం చేశారు. మిషనరీ మంజూరు సమయంలో బోధన్ డివిజన్లోని అన్ని గ్రామాల్లోని ప్లాస్టిక్ వేస్టేజ్ను ఎడపల్లి మోడర్న్ డంపింగ్ యార్డ్కు తరలిస్తామని అప్పటి అధికారులు చెప్పినా అది అమలు కాలేదని, ఈ మిషనరీ నడవటానికి పెద్ద ఎత్తున వేస్ట్ ప్లాస్టిక్ అవసరమని వారు తెలిపారు. అయితే దీని నిర్వహణ బాధ్యతలు మహిళా సంఘాల సమైక్యకు అప్పగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సాయగౌడ్, ఎంపీడీఓ శంకర్, ఐకేపీ ఏపీఎం సాయిలు, ఏపీఓ శ్రీవాణి, గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగరాజు, గ్రామ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి గ్రామంలో మోడర్న్ డంపింగ్ యార్డ్ ఇక్కడ ఇన్స్పెక్షన్ పరిశీలన చేయడం జరిగింది. సంబంధించి ఆఫీసర్స్కి అధికారులు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు మాన్సూన్ వాటర్ రిసీడ్, రెయిన్ వాటర్ రిసీడ్ అవుతున్నది కాబట్టి పరిశుభ్రత సంబంధించి పంచాయత్ సెక్రటరీకి, ఎంపీఓకి, ఎంపీడీఓకి కూడా చెప్పడం జరిగింది. ప్రతి గ్రామంలో ఇవి అన్నీ ఎంఎఫ్ఆర్స్ కానీ, మెలాథియన్ కానీ, బైటెక్స్ కానీ, బ్లీచింగ్ పౌడర్ కానీ, లైమ్ పౌడర్ కానీ ఇవన్నీ అందుబాటులో ఉండాలి. అండ్ ఏమైనా షార్ట్ ఫాల్ ఉంటే వెంటనే ప్రొక్యూర్ చేయాలి. ఏమైనా ఇబ్బంది లేకుండా ఇక్కడ ప్రజలు జనాలు కోసం పనిచేయాలి. థ్యాంక్ యూ.